యేసు ప్రభుని నమ్ముకున్న మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 3 ప్రాముఖ్యమైన సంగతులు. మొట్టమొదటిది, మనం ఏది చేసినా పరలోక తండ్రి మహిమ కోసం, దేవుని మహిమ కోసం చేసేటట్టు జాగ్రత్త పడాలి. మన చర్యలన్నిటా కూడా, మన ప్రవర్తన అంతా కూడా చూపించి అన్యజనుల ద్వారా దేవుడి నామం మహింపరచబడేటట్టు మనం చేయాలి. రెండవది, మన మహిమను మనం వెతకుండా జాగ్రత్త పడాలి. అర్థమైందా? మన గురించి ప్రజలు గొప్పగా మాట్లాడుకోవాలని మనం ఏదన్నా చేశామనుకో, ప్రజలు గొప్పగా మాట్లాడుకుంటారు, కానీ దేవుడి దగ్గర నుంచి మాత్రం వీసుమంత ప్రతిఫలం కూడా లభించదు. కాబట్టి నంబర్ 1, మనం చేసే సత్క్రియలన్నిటి ఫలం దేవుని మహిమై ఉండాలి. రెండవది, మన మహిమను ఎన్నడూ కూడా మనం వెతకూడదు. మూడవది, భూమి మీద ఆయన పిల్లలమైన మనమందరము చేసేటువంటి సమస్త కార్యాలకు దేవుడు ఎవరికి తగ్గ ఫలాన్ని వారికి సిద్ధపరిచి ఉంచాడనేది ఒక నగ్న సత్యమని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి తగ్గ ఫలాన్ని వాళ్ళకి దేవుడు రెడీ చేసి పెట్టాడు. ప్రియులారా, ప్రవర్తన అనేది ఎంత ప్రాముఖ్యం అంటే, దీని గురించి ఎందుకు ఈరోజు నేను ప్రేరేపించబడ్డానో చెప్తాను. ప్రవర్తన అనేది ఎంత ప్రాముఖ్యం అంటే, ఇప్పుడు ఒక ఆత్మ రక్షింపబడాలంటే వాక్యం ప్రాముఖ్యమా కాదా? వాక్యం లేకుండా ఒకడు రక్షించబడటం సాధ్యమైద్దా? వాక్యం లేకుండా ఒకడు దేవుని పాదాల చెంతకు రావటం సాధ్యమైద్దా? వాక్యం లేకుండానే ఒక జీవితం మార్పులోనికి రావటం సాధ్యమైద్దా? మనిషిని చెక్కేదే వాక్యం, మనిషిని దేవుని చెంతకు ఆకర్షించేది వాక్యం, మనిషిని పరిపూర్ణుడిగా చేసేది వాక్యం. అసలు వాక్యమే దేవుడై ఉండెను అనుంది. వాక్యం అంత కీలకమైంది, అంత ప్రాముఖ్యమైంది. అవునా? మనమందరం పట్టబడ్డామంటే దేవుని వాక్య ప్రభావమే. మనమందరము దేవుని సజీవమైన వాక్యమును, అక్షయ బీజమునకు జన్మించిన వారము. దేవుని వాక్యం ద్వారానే ఆ సువార్త అందింది మనకి. అది మన చెవుల్లోకి వచ్చింది, మన హృదయంలోకి వెళ్ళింది, మనం దేవుని పాదాల చెంతకు వచ్చాం. కాబట్టి మన అందరి రక్షణ వెనుక వాక్యం పాత్ర ఉంది. వాక్యం మనకు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విధంగా, చర్చికి వెళ్ళే తల్లో తండ్రో అన్నో తమ్ముడో అక్కో ఎవరో ఒకళ్ళు అందిస్తేనే మనం కనెక్ట్ అయ్యాం దేవుడికి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వాక్యము లేకుండా ఒక వ్యక్తి దేవుని పాదాల చెంతకు రావడం సాధ్యం కాదు అనేది మనమందరం ఎరిగిన సత్యం. కానీ దేవుని వాక్యం చెప్తున్న ఒక పచ్చి నిజం ఏంటంటే, వాక్యం లేకుండా కూడా ఒకరిని దేవుని సన్నిధికి ఆకర్షించవచ్చు అనే మాట చెప్పాడు దేవుని వాక్యంలో. వాక్యంతోనే అన్ని సాధించగలం అనేది మనం ఇప్పటిదాకా ఎరిగిన విషయం. కానీ వాక్యం లేకుండా కూడా ఒకరిని దేవుని చెంతకు ఆకర్షించవచ్చు అనే ఒక పచ్చి నిజం పేతురు భక్తుడు చెప్పాడు. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రికలోనే 3వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మీరు కానీ చూడగలిగితే ఇలా రాయబడి ఉంది. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, వాళ్ళలో ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, అది మీ భాగస్వాములలో ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే, వాక్యానికి లోబడిన వాళ్ళైతే, దేవుని మాట వినని వాళ్ళైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు. వాక్యము లేకుండానే అన్నదాన్ని రౌండ్ చేశాను నా బైబిల్లో, కింద అండర్లైన్ చేసుకున్నాను. వాక్యము లేకుండానే అనే మాట, ఎందుకంటే ఇది నాకు చిన్న మాటగా అనిపించలా, చాలా పెద్ద మాటగా అనిపించింది. వాక్యము లేకుండానే అనే మాట పెద్ద మాట. అసలు వాక్యం లేకుండా ఏది సాధ్యం కాదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అది అంత కీలకమైన మాట. సరే, దాన్ని పక్కన పెడదాం. దేవుడు సృష్టి చేసినప్పుడు తన వాక్కు ద్వారానే కదా సమస్తాన్ని నిర్మించాడు. వాక్యమే కదా అంతటిని నిర్మించింది. కాబట్టి వాక్యాన్ని తగ్గిస్తే నేను ఊరుకోను. కానీ ఇక్కడ ఆ పని చేయనే చేశాడు దేవుడు. వాక్యము లేకుండానే అన్నాడు.
అమ్మో వాక్యం లేకుండా కూడా కొన్ని పనులు జరుగుతాయి అంటే జరుగుతాయర్రా అంటుంది వాక్యం. వాక్యం లేకుండా అని వాక్యమే చెబుతుంది. అది చాలా కీలకమైన మాట, చాలా ప్రాముఖ్యమైన మాట, గుర్తుపెట్టుకోవాలి. వాక్యము లేకుండానే భయముతో కూడిన వారి పవిత్ర ప్రవర్తనను బట్టి, వారి పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అన్నాడు. ప్రభు చెప్పినట్టే ఓర్చుకోవాలి, ప్రభు చెప్పినట్టే క్షమించాలి, ప్రభు చెప్పినట్టే ప్రేమించాలి, ప్రభు చెప్పినట్టే త్యాగం చేయాలి. చేస్తా, చూస్తాను నా ఫ్యామిలీని. అప్పటికే గాయపడి ఉంది కుటుంబం. ఎంతగా అంటే కుటుంబం మొత్తం కలిసి చచ్చిపోదామన్నంతగా, అంత ఛిద్రమైపోయి ఉంది కుటుంబం. అలాంటి కుటుంబాన్ని గెలవడానికి, అనతి కాలంలో నెలలలోనే గెలవడానికి, మొత్తం రక్షణ పొందడానికి ఒక్కటే నా ప్రభు పరిశుద్ధాత్మ నాకు చెప్పింది, రే నీ ప్రవర్తన జాగ్రత్త నా కుమారుడా. వాళ్ళ ముందు నీవు ప్రవర్తనను జాగ్రత్తగా కానీ బ్యాలెన్స్ చేసుకున్నావంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రభు తట్టు తిప్పబడతారని పరిశుద్ధాత్మ బోధించాడు. నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకో, నీ నడతలను చక్కదిద్దుకో. జాగ్రత్త 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 అంటే నేను 2 విధాల విజయం సాధించే మీతో మాట్లాడుతున్నాను. తర్వాత సేవకు వచ్చే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళ క్లాస్ వాళ్ళకి అక్కడ జరుగుతుంది, తర్వాత వాళ్ళు ఇది పెట్టుకొని వింటారు. వాళ్ళకు కూడా ఇది మైండ్కి ఎక్కాలి. యేసు ప్రభు వాక్యం ఎంత అవసరమో, వాక్యాన్ని అనుసరించిన ప్రవర్తన అంత అవసరం. వాక్యం ఉండి ప్రవర్తన లేకపోతే ఆత్మల్ని కదిలించడం కష్టం. ప్రవర్తన నుండి వాక్యం లేకపోయినా వాళ్ళని క్రీస్తు దగ్గరికి రాబట్టబడవచ్చు అనేది వాక్యం చెప్పింది.